హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటో మీరు థంబ్నెయిల్లో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. వెయిట్ లాస్ అనేది ఎలా అవ్వాలి, 1 మంత్లో 20 నుండి 25 kgs అనేది వెయిట్ లాస్ అవ్వచ్చు. నేను చెప్పే ఈ చిన్న టిప్స్ అనేది ఫాలో అవ్వండి. మీరు 100% 1 మంత్కి 20 నుండి 25 kgs అయితే వెయిట్ లాస్ అవుతారు. ఇంకొక విషయం అండి, ఇవన్నీ మేము పాటించలేమక్క, మేము ఏమీ చేయకుండా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా నేను ఒకటి చెప్తాను. మీరు 7 kgs అయితే తగ్గొచ్చు, అంటే 7 kgs అయితే తగ్గొచ్చు. ఎలా? ఏమీ చేయకుండా కూడా తగ్గొచ్చు. అదేలానో కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. వీడియో నేను చివరిని చెప్తానండి. ఈ టిప్ అనేది ముందు 20 నుండి 25 kgs ఎలా తగ్గాలో చెప్తాను. ఎందుకంటే ఇది మనం ఎక్కువగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఎక్కువ మంది కామెంట్ పెట్టింది అయితే ఇదే అనమాట. 20 నుండి 25 kgs అనేది ఎలా తగ్గాలి. తక్కువగా మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ టిప్ కూడా షేర్ చేస్తాను. ఏమీ చేయాల్సిన అవసరం లేదండి, ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు, ఏమీ చేయాల్సిన అవసరం లేదనమాట. 7 kgs అయితే మీరు తగ్గొచ్చు, అది కూడా నేను చెప్తాను. ఎక్కువగా వెయిట్ లాస్ అనగానే ఎక్కువగా పెట్టే కామెంట్ ఏంటంటే, మా కాళ్ళు చేతులు సన్నగా ఉన్నాయక్క, పొట్ట భాగం ఒకటే లావుగా ఉంది, ఏం చేయాలి, చూడడానికి బాగాలేదు. ఇది బాయ్స్ కానీ గర్ల్స్ కానీ నాకు పెట్టే కామెంట్ ఎక్కువగా ఇదే అనమాట. ఏంటి అని అంటే, పొట్ట భాగం అనేది ఎక్కువ లావుగా ఉంది, మేము డ్రెస్సులు వేసుకున్నా షార్ట్స్ వేసుకున్నా చూడడానికి ఇబ్బందిగా ఉంది, పొట్ట భాగంలో ఉన్న కొవ్వు కరగడానికి ఒక మంచి హోమ్ రెమెడీ చెప్పండి. ఇది మీరు ట్రై చేయండి. పొట్ట భాగంలో ఉన్న కొవ్వు కూడా ఎలా కరగాలో చెప్తాను. తర్వాత ఇంకొక కొంతమంది ఏం కామెంట్ పెడతారంటే, డెలివరీ తర్వాత స్టమక్ అనేది బాగా పెరిగిపోయిందక్క, తగ్గట్లేదు. అలాంటి వాళ్ళు కూడా ట్రై చేయండి. ఓన్లీ డెలివరీ అయిన వాళ్ళే కాదండి, బాయ్స్ కూడా యూస్ చేయొచ్చు. నేను చెప్పే ఈ టిప్ అనేది మీకు పొట్ట భాగంలో ఉన్న కొవ్వు అయితే 1 మంత్ కరిగిపోతుంది అనమాట. నేను పెద్ద టిప్స్ అయితే అస్సలు చెప్పను, చాలా చిన్న టిప్ చెప్తాను పొట్ట భాగంలో ఉన్న కొవ్వు కరగడానికి. అలాగే మీరు ఎటువంటి ఎక్సర్సైజ్ లేకుండా 20 నుండి 25 kgs అనేది ఎలా తగ్గాలి. మీరు ఏమి ఈ టిప్స్ ఏం ఫాలో అవ్వకపోయినా 7 kgs అనేది ఎలా తగ్గాలో కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉంటుంది బెల్ ఐకాన్, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. లేట్ చేయకుండా వీడియో ఏంటో చూద్దాం రండి. ఫస్ట్ టిప్ ఏంటి అని అంటే, మార్నింగ్ లేవంగానే మనం బ్రష్ చేసిన తర్వాత ఎంటీ స్టమక్తో ఏదో ఒక డీటాక్స్ డ్రింక్ అనేది తాగాలి. అది ఏమైనా కావచ్చు. లెమన్ అలాగే హనీ గోరువెచ్చని వాటర్లో వేసుకొని తాగొచ్చు. తర్వాత జీరా వాటర్ అనేది మనం గోరువెచ్చగా తాగొచ్చు. తర్వాత ఎక్కువగా మీరు వెయిట్ లాస్ అవ్వాలి, 1 మంత్లో 25 kgs తగ్గాలి అనుకుంటే మీకు యాపిల్ సైడ్ వెనిగర్ తాగొచ్చు మార్నింగ్ అనమాట. మీకు యాపిల్ సైడ్ వెనిగర్ ఎలా తాగాలి ఏంటి అనేది కావాలనుకుంటే నేను సపరేట్గా వీడియో కూడా చేస్తానండి. మీరు ఏదో ఒక వాటర్ అనేది తాగాలి, గోరువెచ్చని వాటర్ డీటాక్స్ డ్రింక్ అయితే తాగాలి. మార్నింగ్ లేవంగానే మీరు చేయాల్సిన ఫస్ట్ వన్ అయితే ఇదేనమాట. ఇది తాగకుండా మనం కాఫీ టీలు ఉంటే అలవాటు ఉంటే అది పక్కన పెట్టేయండి కొన్ని రోజులు. ఏదో ఒక డీటాక్స్ డ్రింక్ అయితే మార్నింగ్ లేవంగానే తాగాలి. మనం ఎంత వేడిగా తాగలమో అంత వేడితో తాగితే సరిపోతుంది. వేడిది ఏం తాగాల్సిన అవసరం లేదండి, గోరువెచ్చని వాటర్ అనేది తాగేసేయండి. ఫస్ట్ టిప్ అయితే ఇది. సెకండ్ టిప్ ఏంటి అని అంటే, డీటాక్స్ డ్రింక్ అనేది మనం తాగేసాం, నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ టిఫిన్ అనమాట. డీటాక్స్ డ్రింక్కి బ్రేక్ఫాస్ట్కి మనకి 45 minutes అనేది గ్యాప్ ఉండాలి. కంపల్సరీ 45 minutes గ్యాప్ అనేది ఉండాలి. ఒకవేళ 45 minutes అనేది మేము ఉండలేము అనుకున్న వాళ్ళు 30 minutes అయినా గ్యాప్ ఇవ్వండి. డీటాక్స్ డ్రింక్ తాగిన తర్వాత టిఫిన్ చేయడానికి మీరు 30 minutes అయినా గ్యాప్ ఇవ్వండి. 45 minutes ఉంటే ఇంకా మంచిది. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ అనేది ఏం తీసుకోవాలి. చాలామంది ఏం చెప్తారంటే, మనకి ఎక్కువగా చెప్పే మాట అండి, నేను కూడా విన్నాను, నేను కూడా ట్రై చేశాను. బ్రేక్ఫాస్ట్ అనేది మనం హెవీగా తినొచ్చు, అలాగే ఫుడ్ అనేది లంచ్ అనేది తక్కువగా తినొచ్చు అని చెప్తుంటారనమాట. ఎక్కువగా వెయిట్ లాస్ అంటే మీరు 20-25 kgs 1 మంత్కి తగ్గి తీరాలి అనుకుంటే బ్రేక్ఫాస్ట్ కూడా లైట్గా తినాలండి. బట్ కొంచెం తగ్గాలి అనుకున్న వాళ్ళకి ఇలాంటి టిప్స్ అయితే వర్క్ అవుతాయి అన్నమాట. మీరు ఖచ్చితంగా తగ్గాలి అనుకుంటే బ్రేక్ఫాస్ట్ అనేది చాలా లైట్గా తినాలి. ఆయిల్ అనేది చాలా తక్కువ ఉండాలి. ఆయిల్ తక్కువ ఉన్న బ్రేక్ఫాస్ట్లు అనేది తినాలి. అంటే ఓట్స్తో కొన్ని రకాల టిఫిన్స్ అనేది ఉంటాయి కదా, ఓట్స్తో ఉప్మా కానీ, తర్వాత ఓట్స్ మిల్క్ తీసుకోవడం కానీ. ఓట్స్ మిల్క్ అని చెప్పేసి మళ్ళీ అందులో షుగర్ అనేది యాడ్ చేయొద్దండి, ఓట్స్ మిల్క్ మాత్రమే తీసుకోండి. తర్వాత బ్రెడ్ ఆమ్లెట్ కానీ, బ్రెడ్ టోస్ట్ కానీ ఇలాంటివి తీసుకోవడం వల్ల టిఫిన్లో మనం తొందరగా వెయిట్ లాస్ అయితే అవుతాం. థర్డ్ టిప్ ఏంటి అని అంటే, లంచ్ అనేది ఏ టైం తినాలి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. 12 to 12:30, 12 to 12:30 లోపు అనేది లంచ్ అనేది మనకి ఫినిష్ అయిపోవాలి. ఓకే,
ఈ లంచ్లో ఏమేమి తీసుకోవాలో ఇప్పుడు నేను చెప్తాను. మీరు ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే రైస్ కానీ చపాతీ కానీ తీసుకోవద్దు. రైస్ ఓకే అక్క, కానీ చపాతీ ఎందుకు అనుకుంటున్నారా? రైస్లో మనకి కార్బోహైడ్రేట్లు అనేవి ఎక్కువగా ఉంటాయి, చపాతీలో కూడా ఉంటాయండి. రైస్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువగా ఉంటాయి, అంతే, తేడా ఏమీ లేదండి, కొంచెం తక్కువగా ఉంటాయి చపాతీలో. ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు మీరు బ్రౌన్ రైస్ యూస్ చేయండి. లేకపోతే మనకి డైట్ రవ్వ ఉంటుంది, లేకపోతే గోధుమ రవ్వ ఉంటుందన్నమాట. ఒక చిన్న కప్పు గోధుమ రవ్వ తీసుకొని మనం చేసుకుంటే సరిపోతుంది. మీరు లంచ్లో గోధుమ రవ్వ కానీ బ్రౌన్ రైస్ కానీ తినండి. లేదక్క మేము అంత లావలేము అనుకున్న వాళ్ళు 2 చపాతీ అనేది లంచ్లో తీసుకోండి. ఓకే అండి. లంచ్లో ఏ కర్రీ యూస్ చేయాలి? ఎనీ కర్రీ యూస్ చేయొచ్చండి, ఆయిల్ తక్కువ ఉన్నది యూస్ చేయండి. తర్వాత మీరు నాన్ వెజిటేరియన్స్ అయితే మీరు బాయిల్డ్ చికెన్ తీసుకోవచ్చు, తర్వాత ఫిష్ తినొచ్చు, ఆయిల్ తక్కువ మసాలా లేకుండా తీసుకోండి. ఓకే, బాయిల్డ్ చికెన్ అనేది మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకోవచ్చు. వెజిటేరియన్స్ అయితే మీరు దాల్ తీసుకోవచ్చు, చాలా బాగా యూజ్ అవుతుంది మీకు వెయిట్ లాస్ అవ్వడానికి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఏంటంటే వెయిట్ లాస్ అనగానే కడుపు మార్చుకోవడం అంటారన్నమాట. పక్కా చెప్పాలంటే కడుపు మార్చేసుకొని ఏమీ తినకుండా ఉండడం అనుకుంటారు. అలా కాదండి. వెయిట్ లాస్ అంటే ఫ్యాట్ అనేది తగ్గాలి, మజిల్ అనేది డెవలప్ అవ్వాలన్నమాట. కడుపు మార్చుకొని ఉండడం కాదు, హెల్తీగా వెయిట్ లాస్ అయితే అవ్వాలి. మీకు బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యన ఆకలేస్తే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అనేది తీసుకోండి. ఓకే, థర్డ్ టిప్ అయితే ఇదే. ఫోర్త్ టిప్ ఏంటి అని అంటే ఈవినింగ్ టైంలో మనం టీ అనేది తాగడం అందరూ సహజం కదా. టీ అనేది తాగాలి. ఏ టీ తాగాలి? ఖచ్చితంగా వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళు గ్రీన్ టీ తాగాలి. మనకి చాలా మంచిదండి. మీరు 4 కానీ 4:30 కానీ 5 కానీ మీరు ఎప్పుడైతే టీ తాగాలనుకుంటున్నారో అప్పుడు మాత్రం గ్రీన్ టీ అనేది తాగండి. లేదక్క మేము అంత వెయిట్ లేము, కొంచెమే మేము వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఫ్యాట్లెస్ మిల్క్తో మీరు టీ అనేది ప్రిపేర్ చేసుకోండి. అది షుగర్ అనేది యూస్ చేయొద్దు, బెల్లం వేసుకోండి. అంటే ఎక్కువగా వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళకైతే మీరు గ్రీన్ టీ తాగండి. లేదక్క కొంచెం వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళు షుగర్ యూస్ చేయొద్దండి, మీరైనా సరే బెల్లం అనేది యూస్ చేయండి. ఓకే, ఇదైతే 4th టిప్. 5th టిప్ ఏంటి అని అంటే వాకింగ్ అనేది చేయాలి. 45 మినిట్స్ అయినా వాక్ చేయాలండి. అప్పుడే మనం వెయిట్ లాస్ అనేది అవుతాం అనమాట. అస్సలు వాక్ చేయకుండా ఉంటే వెయిట్ లాస్ అవ్వడం చాలా కష్టం. ఈవినింగ్ టైంలో వాకింగ్ అనేది చేయండి. మార్నింగ్ టైంలో మనకున్న పనులను బట్టి కుదరకపోతే ఈవినింగ్ టైంలో వాకింగ్ అనేది చేయండి. వాకింగ్ చేయమని ఎందుకు చెప్తున్నానంటే అస్సలు వాక్ చేయకపోతే కష్టం అండి వెయిట్ లాస్ అనేది అవ్వడం. ఇంకొక విషయం అండి, మనం రోజుకి 10,000 స్టెప్స్ అయినా వేయాలండి. 10,000 వేయలేకపోతే 5,000 అయినా వేయడానికి ట్రై చేయాలి. 10,000 ఏంటక్క, 5,000 ఏంటక్క, స్టెప్స్ అనేది ఎలా కౌంట్ చేస్తాం అని అనుకుంటున్నారా? మన ఫోన్లో స్టెప్స్ యాప్ అని ఉంటుందండి, దాన్ని ఇన్స్టాల్ చేసుకొని మనం వాకింగ్ చేసేటప్పుడు ఫోన్ అనేది చేతిలో పెట్టుకొని వాక్ చేస్తుంటే ఆటోమేటిక్గా స్టెప్స్ అనేవి అందులో కౌంట్ అవుతాయి. మనం ఎన్ని స్టెప్స్ వేసామనేది ఆ ఫోన్లో కనపడుతుంది. ఇవేమీ మాకు తెలియదు, అర్థం కాదు అనుకున్న వాళ్ళకి ఇంకోటి చెప్తాను. 45 మినిట్స్ అనేది నేను నడవాలని చెప్పాను. టైం అనేది 45 మినిట్స్ ఒక్కసారే కేటాయించాల్సిన అవసరం లేదండి. మీకు వీలున్నప్పుడల్లా అంటే ఒక 10 మినిట్స్ అనేది మీకు ఇప్పుడు టైం ఉంది అనుకున్నప్పుడు ఆ రూమ్ నుండి ఈ రూమ్కి వాకింగ్ అనేది చేయండి. బయటకు వెళ్ళి వాకింగ్ చేయాల్సిన అవసరం లేదండి, ఇంట్లో కూడా మనం వాక్ చేయొచ్చు. ఒక 10 మినిట్స్ అనమాట. అలా రోజు మొత్తంలో ఒక 45 మినిట్స్ అనేది వాక్ చేయడానికి ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం ఈజీగా తొందరగా వెయిట్ లాస్ అవుతాం. తర్వాత ఇంకొక విషయం అండి, మన ఇంట్లో పనులు మనం చేసుకోవడం వల్ల వెయిట్ లాస్ అయితే అవుతాం. అంటే మన పనులు మనం చేసుకోవడం. తర్వాత లిఫ్ట్ అనేది యూస్ చేయాల్సిన సిచ్యువేషన్ ఒక్కొక్కసారి మనకు వస్తుంది కదా, అలాంటి టైంలో కూడా మనం స్టెప్స్ అనేది ఎక్కడం వల్ల వెయిట్ లాస్ అయితే అవుతాం. ఇలాంటి చిన్న చిన్న పనులు అనేవి రోజు మొత్తం మనం యాక్టివ్గా చేయడం వల్ల వెయిట్ లాస్ అయితే అవుతాం. 6th టిప్ ఏంటి అని అంటే డిన్నర్ అనేది ఏ టైం టు ఏ టైం చేయాలి. 7 to 8 మధ్యలో మన డిన్నర్ అనేది కంప్లీట్ చేయాలి. డిన్నర్లో ఏం తీసుకోవాలి? ఒక రోటీ, అలాగే ఒక ఫ్రూట్ ఏదైనా. ఓకే, పుల్కా కానీ రోటీ కానీ మీ ఇష్టం, ఒకటి తీసుకోవాలి, ఒక ఫ్రూట్ తీసుకోవాలి. కూర అనేది మీ ఇష్టం అండి. ఆయిల్ అనేది తక్కువగా ఉన్నది, తర్వాత గీ కొంచెం వేసుకోండి. ఆయిల్ అనేది తక్కువగా తినండి, గీ అనేది తినొచ్చు అనమాట. 1 టేబుల్ స్పూన్ అలా తినొచ్చు. గీ ఏంటంటే కొవ్వును కరిగించడానికి పవర్ఫుల్గా యూజ్ అవుతుంది. చాలామంది ఏంటంటే గీ తినడం వల్ల అంటే నెయ్యి తినడం వల్ల లావ్ అయిపోతాం అనుకుంటూ ఉంటారు, తెలియని వాళ్ళు. లేదండి, నెయ్యి అనేది మన హెల్త్కి చాలా మంచిది, కొవ్వు కూడా కరిగిస్తుంది. వెజిటేబుల్ ఆయిల్స్ కంటే కూడా గీ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. వాటితో కంపేర్ చేస్తే గీ యూజ్ చేయడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. కొవ్వు కరిగించడానికి గీ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత రాత్రిపూట మనం సాల్ట్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ అనేవి తినకూడదు.
ఆయిల్ అనేది తక్కువగా తినాలని చెప్పాను. మసాలా కూడా చాలా చాలా తగ్గించి తినాలండి. అసలుకి మసాలా ఐటమ్స్ అనేవి రాత్రిపూట మనం యూస్ చేయకూడదు. షుగర్ కూడా యూస్ చేయకూడదు చెప్పాను కదండి. లేదక్క మేము ఒక రోటీ ఒక ఫ్రూట్ అనేది మాకు సరిపోదు, మాకు కడుపు నిండదు అనుకుంటే మీరు నేను లంచ్లో రవ్వ అని చెప్పాను కదండి, గోధుమ రవ్వ, దాంతో మీరు ఉప్మా చేసుకొని తినొచ్చు అనమాట. కొద్దిగా చేసుకొని తినండి. కర్రీ మీ ఇష్టం ఏదైనా అలా కూడా మీరు తినొచ్చు. ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం ఫస్ట్ నేను చెప్పిన రోటీ ఫ్రూటే మాత్రం ట్రై చేయండి. ఈ రెండే మనకి రాత్రిపూట సరిపోతుంది. ఇవేమీ కాదక్క ఖచ్చితంగా ఇంకొద్దిగా టఫ్గా కావాలి రాత్రిపూట డైట్ ప్లాన్ అనేది అనుకున్న వాళ్ళు టర్మరిక్ మిల్క్ అనేది తీసుకోండి. ఇది తాగి పడుకుంటే చిన్న గ్లాస్ అండి, మరి ఎక్కువ పెద్ద గ్లాస్ కాదు, ఇంత చిన్న గ్లాస్ తాగి పడుకుంటే మనకేమవుతుందంటే రాత్రిపూట నిద్ర కూడా హ్యాపీగా పడుతుంది. అలాగే టర్మరిక్ అనేది యూస్ చేయడం వల్ల మనం వెయిట్ లాస్ కూడా అవుతాం అనమాట. ఆ మిల్క్ కూడా ఫ్యాట్లెస్ మిల్క్ అనేది మనకు దొరుకుతుంది కదా, ఫ్యాట్లెస్ మిల్క్ అనేది తీసుకోండి. ఆల్మండ్ మిల్క్ కానీ ఇంకా ఉంటాయి కదా, ఫ్యాట్లెస్ మిల్క్ అనేది తీసుకోండి. రాత్రిపూట ఇలా చేయండి, మీరైతే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. తర్వాత టిప్ ఏంటి అని అంటే 7th టిప్ అనమాట. పొట్ట భాగంలో ఉన్న కొవ్వు కరగడానికి సూపర్గా వర్క్ అవుతుంది ఈ టిప్ అనేది. బాయ్స్కి గర్ల్స్కి ఇది చాలా చాలా వర్క్ అవుతుంది. ఏంటి ఆ టిప్ అనుకుంటున్నారా? స్టెప్స్ అనేది ఎక్కడం. స్టెప్స్ ఎక్కడం ఏంటి అనుకుంటున్నారా? అదేనండి మెట్లు. మనం డాబా పైకి వెళ్ళడానికి మెట్లు ఉంటాయి కదా, పల్లెటూరులో అయినా సిటీలో అయినా ఎక్కడైనా మెట్లు ఉంటాయి కదా, ఆ మెట్లు ఎక్కడమే ఈరోజు నేను చెప్పే టిప్. మెట్లు ఎక్కితే వెయిట్ లాస్ అవుతారా గీత అనుకుంటున్నారా? అవుతారండి. ట్రై చేయండి ఒక 1 వీక్ అనేది, మీకే తెలుస్తుంది. ఫస్టే మీరు ఒక 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ స్టెప్స్ అనేది ఎక్కండి. అంటే ఫస్ట్ డేనే 10 టైమ్స్ ఎక్కేసి సెకండ్ డే మీరు ఎక్కలేరు. ఎందుకంటే ఫస్ట్ డే మీరు ఎక్కువ సార్లు స్టెప్స్ అనేది ఎక్కితే మీ కాళ్ళు అనేవి చాలా నొప్పి వస్తాయి అనమాట. అలవాటు లేదు కదా, అలవాటు లేని పని చేసేటప్పుడు ఏంటంటే మనకి కాళ్ళు అనేవి చాలా నొప్పి వస్తుంటాయి. కాబట్టి ఫస్ట్ డే మీరు ఏం చేస్తారంటే ఒక 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ ఎక్కండి. సెకండ్ డే మీరు ఒక 4 టైమ్స్ ఎక్కండి. 5th డే మీరు ఒక 5 టైమ్స్, అలా మీరు పెంచుకుంటూ వెళ్ళండి. ఫస్ట్ డేనే మీరు ఒక 10 టైమ్స్ 15 టైమ్స్ ఎక్కేసి కాళ్ళు నొప్పి వస్తున్నాయని చెప్పేసి అనుకోవద్దండి. అలా మెల్లిమెల్లిగా పెంచుకుంటూ వెళ్ళండి. ఇలా మీరు 1 వీక్ అనేది చేస్తే మీరు ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. మీరు రోజుకి ఒక 15 కానీ 16 టైమ్స్ కానీ స్టెప్స్ అనేది ఎక్కి దిగడం వల్ల మీరు ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. ముఖ్యంగా మీ పొట్ట భాగంలో అలాగే మీ థైస్ భాగంలో ఉన్న కొవ్వు అనేది ఈజీగా కరుగుతుంది. బ్యాక్ కూడా ఉంటుంది కదా చాలామందికి, ఫ్యాట్ అనేది ఎక్కువగా, ఆ ఫ్యాట్ కరగడానికి చాలా బాగా వర్క్ అవుతుందండి. మనం స్టెప్స్ అనేది ఇలా ఎక్కుతూ దిగుతూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఇది చిన్న టిప్పేనండి. స్లిమ్గా అవ్వడానికి నడుం భాగం ఇది చాలా చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. నేను చెప్పాను కదండి, ఫస్ట్ డే మీరు 2-3 సార్లు ఎక్కండి. అలవాట్లేని పని కాబట్టి ఎవరికైనా కొత్త పని చేసినప్పుడు కాళ్ళు అనేవి చాలా నొప్పులుగా ఉంటాయి. తర్వాత మెల్లిమెల్లిగా మీరు రోజుకు ఒక 10 టైమ్స్ కానీ 15 టైమ్స్ కానీ ఎక్కి దిగుతూ ఉండండి. పనులు మానుకొని పని కట్టుకొని ఎక్కాల్సిన అవసరం లేదండి. మనం ఇంట్లో పని చేసుకుంటూనే ఒకసారి అలా ఒక 2 రౌండ్ అలా వేసేసి మళ్ళీ పని చేసుకోవడం, అలా ఎక్కుతూ దిగుతుంటే రోజు మొత్తంలో ఒక 10 టైమ్స్ కానీ 15 టైమ్స్ కానీ అలా ఎక్కుతుంటే ఖచ్చితంగా పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వు వెనక ఏమైతే మనకి బ్యాక్ కొంతమందికి ఫ్యాట్ ఉంటుంది కదా, ఆ ఫ్యాట్ కరిగించడానికి, థైస్ భాగంలో ఉన్న కొవ్వు కరిగించడానికి చాలా అంటే చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుందండి ఈ టిప్ అనేది. తర్వాత మీకు స్కిప్పింగ్ చేసే అలవాటు ఉంటే ఎవరికైనా, హౌస్ వైఫ్స్కి అయితే కష్టంలేండి, కొంతమంది ఉంటారు కదా స్కిప్పింగ్ చేసే అలవాటు ఉంటుంది. స్కిప్పింగ్ చేయడం వల్ల కూడా మనం ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అనమాట. రోజుకి మీరు ఒక 10 to 15 మినిట్స్ అనేది స్కిప్పింగ్ చేసినా వెయిట్ లాస్ అవుతారు. అవేమీ లేదనుకున్న వాళ్ళు ఈ స్టెప్స్ మాత్రం ట్రై చేయండి. బాయ్స్ ట్రై చేయొచ్చు, గర్ల్స్ ట్రై చేయొచ్చు. ట్రై చేసి ఒక 1 వీక్ అయినా 10 డేస్ అయినా ఎలా ఉంది మీ రిజల్ట్ అనేది నాకు ఫీడ్బ్యాక్ చేయండి. ఓకే. 8th టిప్ ఏంటి అని అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఇది చాలా సింపుల్ అండి, చాలా ఎక్కువ మందికి తెలుసు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటి అని అంటే ఒక టైం తర్వాత మనం ఏమీ తీసుకోకూడదు. అంటే మనం డిన్నర్ అనేది 7 to 8 మధ్యలో కంప్లీట్ చేసాము అనుకుంటే మళ్ళీ మీరు మార్నింగ్ 7 to 8 వరకు ఏమీ తినకూడదు. ఈ మధ్యలో ఇలా తినడం వల్ల ఏంటంటే మధ్యలో మీరు తినడం వల్ల వెయిట్ అనేది ఎక్కువగా పెరుగుతారు. ఇలా మీరు 7 to 8 నుండి మళ్ళీ 7 to 8 వరకు తినకపోవడం వల్ల 7 కేజీలు అయితే ఈజీగా మంత్కి తగ్గుతారు. నిజంగా అండి ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. ఎటువంటి ఎక్సర్సైజ్ అవసరం లేదు, డైట్ ప్లాన్ అవసరం లేదు. ఈ ఒక్క టిప్ మీరు ఫాలో అయినా
7 kgs అయితే మీరు ఈజీగా తగ్గొచ్చు మంత్కి. ఓకే, చూసారు కదా, చాలా చిన్న చిన్న టిప్స్ అనమాట. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేవి చేస్తే మనం 20 to 25 kgs అనేది ఈజీగా తగ్గొచ్చండి. ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేవి మీకు మరిన్ని కావాలనుకుంటే మన ఛానల్ మిస్ కాకుండా చూడండి. ఇంకా చాలా టిప్స్ అయితే మీకోసం నేను షేర్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye. Take care. Have a nice day.